రకంగా ముద్రగడ పద్మనాభం మగాడ్ర బుజ్జి అని చెప్పుకోవాలి. ఎందుకంటే మనందరం చూస్తున్నాం కదా, రాజకీయాల్లో ఛాలెంజ్లు యాక్సెప్ట్ చేస్తారు, యాక్సెప్ట్ చేయరు. గెలిచిన వాళ్ళైతే ఆ ఛాలెంజ్ని మేము చేయము అని చెప్పేసి చాలామంది అంటారు. గెలిచిన వాళ్ళైతే మేము ఎట్లా అనలేదు అట్లా అనలేదు అని అయితే మాటలు తిప్పుతూ ఉంటారు. ఆ ఛాలెంజ్ని చేయడానికి అయితే బయటపడతారు. దానికి నిదర్శనమే మనందరికీ తెలుసు కదా, తెలంగాణ ఎన్నికల్లో బండ్ల గణేష్ బీఆర్ఎస్ గెలిస్తే గొంతు కోసుకుంటా అని చెప్పేసి అన్నాడు కదా. ఆయన ఆ తర్వాత ఆయన మాట మార్చేసి నేను అలా అనలేదని చెప్పేసి అన్నాడు. కాదు, ముద్రగడ పద్మనాభం ఒక రకంగా ఆ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసిండు. ఆయన ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గెలిస్తే నా పేరు మార్చుకుంటా పద్మనాభరెడ్డిగా అని చెప్పేసి ముద్రగడ పద్మనాభం అయితే చెప్పడం జరిగింది. అనుకున్నట్లుగానే ఆయన అయితే పేరు మార్చుకోవడం జరిగింది. ఆయన పేరు ముద్రగడ పద్మనాభరెడ్డిగా మారిపోయింది. ఒక రకంగా ఈ యొక్క ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేయడం అంటే ఓడిపోయిన తర్వాత గెలిచిన తర్వాత ఒకళ్ళు ఒక రకంగా మాట్లాడతారు. కాబట్టి ముద్రగడ పద్మనాభం తన కట్టుబడిన మాటకి దాని ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండి తన పేరు మార్చుకోవడం అనేది ఒక మంచి, అంటే ఒక రకంగా ఆయన యొక్క పటుత్వం, ఆయన యొక్క నీతికి నిదర్శనానికి నిదర్శనం అనేది మనం చెప్పుకోవచ్చు. దీని మీద మీ అభిప్రాయం అయితే తెలియజేయండి. ఓకే, మీరు థ్యాంక్ యూ.